హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యని సీక్రెట్ గా కలిసిన అపర్ణ ఇదంతా ఎలా జరిగిందో మనం ఏ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజు అయితే ఇంట్లో పేపర్ చదువుతూ అమ్మ ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతాడు. మీ అమ్మ గుడికి వెళ్ళిందా అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళింది మమ్మీ, అయినా ఒంటరిగా ఎందుకు వెళ్ళింది అని రాజు అయితే అంటూ ఉంటాడు. మీ అమ్మ గుడికి వెళ్ళింది దేవుడి కోసం కాదులే, మీ భార్య కావ్యం కలవడం కోసం అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఆ మాట విని రాజు అయితే షాక్ అవుతాడు. కావ్యం కలవడానికి మమ్మీ వెళ్ళిందా ఏంటి అని రాజు అయితే కోపంగా ఉంటాడు. మరోవైపు అపర్ణ కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. ఆ అనామిక మనపై పగబట్టింది, మన కుటుంబం పరువు తీయాలనుకుంటుంది, అనుకున్నట్టుగానే చేస్తూ ఉంది. నిన్ను రాజుని విడగొట్టింది, రాజు ముందు నేను దోషణ నిలబెట్టింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని అపర్ణ అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య, ఇందులో నా తప్పు లేదు అని మీ అబ్బాయికి ఎంత చెప్పినా కూడా నా మాట వినట్లేదు. అసలు నాకేం చెప్పలేకపోతున్నాను. నేను ఎప్పుడు ఏ తప్పు చెయ్యను అని నమ్మే మామయ్య గారు కూడా ఈరోజు నేను తప్పు చేశానని నమ్ముతున్నారు. ఆ అనామిక మీ అందరి ముందు నన్ను దోషణ నిలబెట్టింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అత్తయ్య అని కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఏం చేయనవసరం లేదు, ఏం చెప్పనవసరం లేదు. బుద్ధిగా మా ఇంటికి వచ్చి వాడితో కాపురం చెయ్యి, వాడే మారిపోతాడు, అన్ని సమస్యలు సర్దుమనుగుతాయని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. అపర్ణ మాటలకు కావ్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. మరోవైపు రాజ్ అపర్ణ గుడికి వెళ్ళినందుకు కోపంగా ఉంటాడు. ఇంకా అపర్ణ అన్న మాటకు కావ్య ఏం సమాధానం చెప్పలేక అపర్ణ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. కావ్య వస్తుందా రాదా అని అపర్ణ కూడా కావ్య వైపే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.